నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తక్కువ ధరకే నిత్యావసర సరుకుల పంపిణీ రిటైల్ దుకాణాలు ప్రారంభం. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించాలని అవగాహన ర్యాలీలు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల భాగంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన ర్యాలీ. జర్నలిస్టులు యాజమాన్యాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల ఆధ్వర్యంలో వెల్లువెత్తిన నిరసనలు. ముగిసిన మొహరం పండుగ ఉత్సవాలు. పెద్ద సరిగేసు సందర్భంగా పీర్ల గ్రామోత్సవం మరియు మొక్కులు చెల్లించేందుకు అగ్ని ప్రవేశాలు చేసిన భక్తులు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలు సంతృప్తి చెందేలా మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఎర్రజర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా విస్తృతంగా పర్యటించారు. తొలుత ఎర్రజర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి కేంద్రం నిర్వహణ తదితర వివరాల్ని పంచాయతీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2022 సంవత్సరంలో ఈ కేంద్రం ఏర్పాటు కావడం జరిగిందని, గ్రామంలోని నివాస ప్రాంతాల నుండి చెత్తను సేకరించి తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి వర్మీ కంపోస్ట్ ను తయారు చేయడం జరుగుతుందని, తయారైన వర్మీ కంపోస్ట్ ను కిలో 10 రూపాయలకు అమ్మడం జరుగుతుందని పంచాయతీ అధికారులు కలెక్టర్ కు వివరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చెత్త నుండి సంపద సృష్టించి గ్రామ స్థాయిలోని అదే వనరుల్ని సృష్టించేందుకు ఈ కేంద్రాలు ఎంతగానో తోడ్పడతాయని, ఈ కేంద్రాల నిర్వహణ పటిష్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఎరువుతోటి ప్రాసెస్ చేసి వర్మి ఎరువు తయారు చేస్తారు. విలేజ్ లో ఆయన వాళ్ళ వైఫ్ కి కొంచెం వాళ్ళ హెల్త్ ఇష్యూ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్ళడం వల్ల ఇక్కడ కంటిన్యూస్ గా ఉంటాడు మేడం. 6 కల్లా వచ్చేస్తారు ఇక్కడికి. వీళ్ళు తీసుకొచ్చినటువంటి గార్బేజ్ 9, 8:30, 10 లోపు ఇక్కడికి వచ్చేస్తారు. ఆ గార్బేజ్ లో ఉన్నటువంటి తడి చెత్తని కలెక్ట్ చేసేసుకొని ఆ తడి చెత్తని వర్మీ కంపోస్ట్ సెగ్రిగేషన్ చేసి తడి దాంట్లో వేసి పొడిది బయట అదంతా కూడా వర్మీస్ ఉంటాయి లోపల. ఉంటాయి వర్మీస్ అన్ని తినేసి మనకి ఫర్టిలైజర్స్ వస్తుంది. 6,000 మేడం. పంచాయతీ నుంచి గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది మేడం. దాని ద్వారా సెలెక్ట్ ఈ గ్రామం నుంచే ఉంటారు. ఎప్పటి నుంచి పని చేస్తున్నారండి మీరు? 3 సంవత్సరాలు. దాని ముందు ఏం చేసేవారు? ఒక అతను ఉన్నాడు మేడం, ఆయన డైడ్ అయ్యాడు. అంటే బిల్డింగ్ ఎంత జీతం? 6,000. ఎంతమంది పిల్లలు మీకు? 4. ఏం చేస్తున్నారు? ఎన్ని గంటలకు మార్నింగ్ వెళ్తారు? పొద్దున్న 10 దాకా. ఈవినింగ్ కూడా. ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేసుకుని మార్కాపురంలోని ఆయన నివాసంలో విశ్రాంతిలో ఉన్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పరామర్శించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్వగృహానికి కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు వీచేసి ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి యోగక్షేమాన్ని విచారించారు. భగవంతుని దయతో త్వరగా కోలుకోవాలని, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, భగవంతుని దయతో అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజా శ్రేయస్సుకై పాటుపడాలని ఆకాంక్షించారు. కందుల ఇంటికి వచ్చిన ఉగ్ర నరసింహారెడ్డి ఎలక్షన్ బాబులకు నియోజకవర్గ ఫోన్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త సూర పరమేశ్వర్ రెడ్డి తెదేపా నాయకులు స్వాగతం పలికారు. ప్రజా ఆదరాభిమానంతో గెలుపొందిన కందుల ఈ ప్రాంత ప్రజలకు మరింత సేవ చేసేందుకు చురుకైన వ్యక్తి అని, ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు తాపత్రయపడే కందుల త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకు మరింత సేవ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్నపిల్లలకైతే ఒకటే అది బాగా ఆవుల పిల్లలకైతే మనం మ్యాప్ చేయాలి. ఒకసారి తీసుకెళ్ళి ట్రైనింగ్ చేస్తాం.
కూర్చోడా ఆల్రెడీ తీసి పంపించినాం వీడియోలో. నేనే ఆగమను మాట్లాడుకుంటుంది కదా. ఆల్రెడీ పంపించాను తీసి. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో వైకాపా నాయకులు 24,000 టన్నుల ఇసుక దోచారని ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు ధ్వజమెత్తారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ భూదందాలు, సహజ వనరుల దోపిడీ మీద ముఖ్యమంత్రి గారు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో దగ్గర 1,75,000 ఎకరాలు భూ ఆక్రమణలు జరిగాయి. వాటి విలువ 35,576 కోట్ల రూపాయలు పైనే ఉందని శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇళ్ల పట్టాల పేరుతోటి 10,000 ఎకరాలు, ఇసుక దందాలో 9,750 కోట్ల రూపాయలు దోచుకున్నట్లు గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలనలో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. మనమందరం కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం, ప్రతిరోజు ఎక్కడ పట్టినా భూ ఆక్రమణలు, భూదందాలు, ఇసుక దోపిడీ, సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కోట ఆవరణం నుండి గాంధీబొమ్మ సెంటర్ కుమరం కట్ట సర్కిల్ వరకు హెల్మెట్పై మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గిద్దలూరు అర్బన్ సీఐ సోమయ్య మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు కనీస అవగాహన ఉండాలని, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాల నుండి ప్రాణాన్ని రక్షించుకున్నట్టుకు హెల్మెట్పై అవగాహన ఉండాలని సూచించారు. హెల్మెట్ లేకపోవడం వల్ల ఎక్కువ శాతం మరణాలు జరుగుతున్నాయని, ఆ మరణాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఓంకార్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరాలంటే ఒక హెల్మెట్ మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ అవగాహన ర్యాలీలో అడిషనల్ జడ్జి సారథారమ, వారి అసోసియేషన్ అధ్యక్షులు శేష నానారెడ్డి, లాయర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మన గిద్దలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఓంకార్ గారు, అలాగే మన ఏడీఎం గారు మరియు బార్ అసోసియేషన్ న్యాయవాదులు, అలాగే పోలీసులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మన కోర్టు దగ్గర నుంచి కుమ్మరంగడ వరకు ఈ ర్యాలీని విద్యార్థులతో కలిసి కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ ధరించి 2 వీలర్స్ మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ ధరిస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవచ్చు అనే మెసేజ్ ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొంతమంది ప్రజల్లో అవేర్నెస్ కల్పించి వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి మన పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు గిద్దలూరు పట్టణంలో ఈ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ హెల్మెట్, ముఖ్యంగా 2 వీలర్స్ మీద వెళ్లే డ్రైవరు, పిలియన్ డ్రైవర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరిస్తే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా వాళ్ళకి హెడ్ ఇంజరీగా అవ్వకుండా ఉంటుంది. దానివల్ల వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది.
చాలా కేసుల్లో మనం చూస్తా ఉన్నాము. చిన్న యాక్సిడెంట్ అయినా సరే తల రోడ్డుకు కొట్టుకోవడం వల్ల బ్లడ్ ఫ్లాట్ అయ్యి అతను పక్షవాతాన్ని కానీ మరణానికి కానీ. కొమరంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్ స్థలాన్ని మరియు అన్ని అనుమతులను మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు. ప్రకాశం జిల్లా కొమరంలోని రాష్ట్ర ప్రధాన రహదారిలోని మిస్టర్ చాయ్ ఎదురుగా నూతన పెట్రోల్ బంక్ ఏర్పాటుకు నిర్వాహకులు స్థానిక తహసీల్దార్కు దరఖాస్తుని గతంలో ఇచ్చి ఉండగా ఈ రోజు ఆ ప్రాంత పరిశీలనకు మార్కాపురం డివిజన్ సబ్ కలెక్టర్ రాహుల్ మీనా కొమరంలోకి వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ను సర్వేయర్ను సంబంధిత పెట్రోల్ బంక్ అనుమతుల కోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్ బంక్ ఏర్పాటుకు కావాల్సిన విధి విధానాన్ని పెట్రోల్ బంక్ స్థాపించే నిర్వాహకులకు ఆయన సూచించారు. అన్ని అనుమతులు మరోమారు పరిశీలించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన తహసీల్దార్ మల్లికార్జున నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ నిర్వాహకులు దేవర్ రమేష్, హర్ష, రంగస్వామి, బీఆర్ఓలు ఇతరులు పాల్గొన్నారు. लाइट का भी बंद है रोज ही पेट्रोल बंक పెట్టే ముందు జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యల్ని ఎంపీ విజయసాయిరెడ్డి వెనక్కి తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే ప్రకాశం జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నుండి కోర్టు సెంటర్ వరకు ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీడియాపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియా ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోర్టు సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా యాజమాన్యం ప్రతినిధులపై చేసిన తీవ్ర వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన మనసు మార్చారని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నిరసన ర్యాలీలో ఏపీడబ్ల్యూజే యూనియన్ నాయకులు, మార్కాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. వైసీపీ పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు విజయసాయిరెడ్డి గారు ఏబిఎన్, మహా టీవీ, టీవీ మీద, యాజమాన్యాల మీద, ముఖ్యంగా పాత్రికేయుల మీద అనుచితమైనటువంటి రీతిలో అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ హెచ్చరికలు చేస్తూ మాట్లాడడం జరిగింది. ఈ సంఘటనను ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభంగా ఉన్నటువంటి మీడియా పైన రోజు రోజుకు ఈ రాష్ట్రంలో, దేశంలో దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా ఏపీడబ్ల్యూజే ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్న సందర్భం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి గారు సీనియర్ పార్లమెంటేరియన్, ఆయన 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే రాజ్యసభలో ఆయన ప్యానల్ చైర్మన్గా కూడా సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి, ఎంతో ఉందాతనంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా ఒక బజారు వ్యక్తిలా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం. ఈ సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీడియా మీద, పాత్రికేయుల మీద విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, పాత్రికేయ సమాజానికి ఆయన స్థాయి చెప్పాలని మా ఏపీడబ్ల్యూ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా అనేక ప్రాంతాలు ఇటీవల కాలంలో పాత్రికేయుల మీద, ముఖ్యంగా యూపీ రాష్ట్రంలో కూడా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. దానికి నిరసనగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఐబి సుబ్బారావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మేము ఆందోళన పోరాటాలు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇలాంటి సమస్యలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు కూడా ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలం రాష్ట్ర ప్రభుత్వము టీడీపీ హయాంలో బాబు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా తిరిగి లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా ఏపీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా పాత్రికేయుల సమస్యల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వము ముందు చూపుతోటి, ఉందాతనంతో పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం ఈరోజు వైసీపీ పార్టీ పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని రాచర్ల, పలుగంటిపల్లి, అన్నంపల్లి గ్రామాల్లో మొహరం ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు పీర్ల చవడీలు భక్తులతో కిక్కిరిశాయి.
చిన్న సరిగేతు, బాదుల స్వామి సరిగేతు, పెద్ద సరిగేతు కార్యక్రమాన్ని పీర్ల చావిడ్ల కమిటీ సభ్యులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం పీర్లను గ్రామంలో ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. రాచర్ల ఫారం, పలుగు పంటిపల్లి గ్రామాల ప్రజలు పలుగు పంటిపల్లి గ్రామ కూడల వద్ద చేరుకుని పీర్లు సలుములు ఆదుకోవడం జరిగింది. పీర్ల సలుములు వీక్షించడానికి ప్రజలు భారీగా తరలివచ్చి తిలకించారు. ఇలా ఉండగా మొహర్రం వేడుకలో పాల్గొని తమకు సంతాన ప్రాప్తి కలిగితే మళ్లీ వచ్చి మొక్కు తీర్చుకుంటామని మొక్కుకోవడం జరిగింది. పిల్లలు కలగాలని కోరుకునేవారు పీర్ల వద్దకు వచ్చి కోరుకోవడం జరిగింది. మొహర్రం సందర్భంగా దాతలు కాటిక యోగానంద్, దప్పిలి కాశిరెడ్డి, జీవనేశ్వర్ రెడ్డి, సన్నావుల్లా ఖాన్ల సహకారంతో శ్రీనివాస మహిళల డీజే కోలాటం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శ్రీనివాస మహిళల డీజే కోలాటం ఎంతగానో ఆకట్టుకుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చే అతిపెద్ద పండుగ కావడంతో హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాలు, పట్టణాల నుండి వచ్చిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆయా ఇండ్లలో మొహర్రం పీర్ల పండుగ సందడి వాతావరణం తలపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన హోల్సేల్ ధరలకే నిత్యావసర సరుకులు అందించేందుకు ఏర్పాటు చేసిన రిటైల్ దుకాణాన్ని కనిగిరి ఆర్డీఓ జాన్ ఇర్విన్ ప్రారంభించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రైతు బజార్లో పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాన్ని కనిగిరి ఆర్డీఓ జాన్ ఇర్విన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ జాన్ ఇర్విన్ మాట్లాడారు. ఈ సదవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేద ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని హోల్సేల్ రేట్లకే కందిపప్పు, బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండల తహసీల్దార్ సుజాత, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎన్ఫోర్స్మెంట్ డీటీ రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా చోట్ల వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా వచ్చి మా దుకాణంలో మీరు కొట్టు పెట్టుకున్న పర్లేదని చెప్తున్నారు. అంటే ఏంటంటే సామాన్య చెప్పడం దానిలో ఉండకూడదని చెప్తే తప్ప వేరే రకమైతే ఏమి కాదు. సో ఖచ్చితంగా కొట్టుకోను. జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలనపై ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని ముటుకుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శంకర్ నాయక్, నరేష్ మరియు డిపిఎంఓ రామిరెడ్డి విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు శంకర్ నాయక్, నరేష్ మరియు డిపిఎంఓ రామిరెడ్డి మాట్లాడారు. కుష్టి వ్యాధి నివారణపై నేటి నుండి ఆగస్టు 2 వరకు ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమం సర్వే నిర్వహణపై ముటుకుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ముటుకుల బస్ స్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులతో ర్యాలీ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా ఈ సర్వేలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, హెచ్ఈఓ శ్రీనివాసరావు, హెల్త్ సూపర్వైజర్ పిచ్చమ్మ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకు ఈ 18వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఎల్సిడిసి అనే కార్యక్రమం కింద కుష్టు వ్యాధి నిర్ధారణ మచ్చలు ఏదైనా ఉన్నట్లయితే అవి చూసి మన ఆశా వర్కర్లు వాళ్ళందరూ వచ్చి మీకు పరీక్షించి వాటికి తగిన మందులు ఇస్తారు. మచ్చలన్నీ కూడా కుష్టు వ్యాధి మచ్చలు కావు, కానీ వాటిలో ఉన్న మచ్చలు ఏదో ఒకటి అట్లాంటి మచ్చలు ఉండవచ్చు. కాబట్టి ప్రజలందరూ సహకరించి ఆశా వర్కర్ల చేత పరీక్షలు చేయించి ఏదన్నా అనుమానిత మచ్చ కనుక ఉండేటట్లయితే పుల్లల చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి డాక్టర్ గారి చేత పరీక్ష చేయించి మీరు అది నిర్ధారించి. కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమం జూలై నెల 18వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు దాకా జరుగుతుంది ఈ ప్రోగ్రాము. దానిలో భాగంగానే ప్రతి ఒక్క పీహెచ్సిలోని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సూపర్వైజింగ్ స్టాఫ్ వీళ్ళందరూ ఇంటింటికి తిరుగుతూ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు, మగవాళ్ళకి మగవాళ్ళు చెకప్ చేస్తూ ఎవరికైనా సరే ఒంటి మీద తెల్లటి రాగి రంగులో పాలిపోయినటువంటి మచ్చలు ఉండి వాటి మీద స్పర్శ జ్ఞానం లేకుండా ఉంటే వాటిని మనం కుష్టి వ్యాధిగా అనుమానించవచ్చు. అటువంటి కేసులు ఏమన్నా సర్వే చేసేటప్పుడు ఉన్నట్లయితే వాటిని మనకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్ వద్దకు పంపించి డాక్టర్ గారి చేత క్షుణ్ణంగా పరిశీలించి
అది గనక కుష్టి వ్యాధికి సంబంధించినటువంటి మచ్చ గనక అయినట్టయితే మన ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గారి సమక్షంలో బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ నిబంధన తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించడం బరువుగా భావించవద్దని, హెల్మెట్ మన రక్షణ కోసమేనని 6వ అదనపు జిల్లా జడ్జి సుభవాణి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మార్కాపురం 6వ అదనపు జిల్లా జడ్జి సుభవాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోర్టు నుండి గడియార స్తంభం వరకు జడ్జిలు, లాయర్లు, పిఎల్ఏలు, విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 6వ అదనపు జిల్లా జడ్జి సుభవాణి మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల మేరకు రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అవగాహన ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. ద్విచక్ర వాహనదారుడే కాకుండా వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాశయ్య, లాయర్లు, పిఎల్వీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా మన హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు మేము ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము. జూన్లో రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టు వారు ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి, మోటార్ వెహికల్స్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం గురించి ఎన్నో రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ మనకి పాస్ చేశారు. దాని ప్రకారంగానే మేము ఈ ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాము. రీసెంట్ డేస్లో మనం ఎన్నో చూస్తున్నాము. పేపర్ చూస్తే చాలు ఎన్నో యాక్సిడెంట్స్, ఎంతమందో చిన్న ఏజ్లోనే చనిపోతున్నారు. అసలు కేవలం నిర్లక్ష్యం వల్ల, సరైన ప్రికాషన్స్ తీసుకోకుండా, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా మైనర్స్ డ్రైవింగ్ చేస్తుంటూ చాలా యాక్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాము. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హైకోర్టు వాళ్ళు ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్స్ రేట్ అనేది తగ్గాలి అని, ప్రతి ఒక్కరూ ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్తూ మనకి రిట్ పిటిషన్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా మేము ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు కండక్ట్ చేస్తున్న ర్యాలీకి ముఖ్య ఉద్దేశం వచ్చేసి అందరూ హెల్మెట్స్ వేసుకోవాలి. డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ హెల్మెట్ వేసుకోవాలి. వాళ్ళే డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళే కాదు, పిలియన్ రైడర్స్ ఎవరైతే వెనకాల ఉంటారో వాళ్ళు కూడా హెల్మెట్ ధరిస్తే యాక్సిడెంట్స్ కొంతవరకు తగ్గించవచ్చు. ఒకేలా యాక్సిడెంట్ జరిగినా కూడా డ్యామేజెస్ అనేది కూడా అంత తీవ్రత మనము తగ్గించుకోవచ్చు. ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాటించాలని హైకోర్టు వాళ్ళు మనం తీసుకున్న ఈ నిర్ణయాలన్నిటి కూడా మనం కూడా పాటించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. సిబ్బందిని, అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని సిపిడిసిఎల్ ప్రకాశం జిల్లా ఎస్సీ కేవిజీ సత్యనారాయణ తెలిపారు. ఒంగోలులోని విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. జిల్లాలో ఉండే విద్యుత్ వినియోగదారులందరికీ కూడా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ ప్రకాశం తరఫున కొన్ని సూచనలు చేయాలని ఉద్దేశంతో రేపటి నుంచి మన వాతావరణ శాఖ ఇచ్చిన అంచనాల ప్రకారం భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఒక 3 days కురవబోతున్నాయి. ఇందులో డిపార్ట్మెంట్ సిబ్బంది ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, అలాగే ప్రమాదాలు జరగకుండా వినియోగదారులందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశదీకరించడం జరుగుతుంది. ఇవాళ ఉదయమే మేము టెలికాన్ఫరెన్స్లో అందరు ఆఫీసర్లకు కూడా ఈ భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాల వరకు జరిగే దాని మీద ఎట్లా ఉండాలో ఏంటనేది వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా రైట్ ఫ్రమ్ ఎస్సీ నుంచి ఎనర్జీ అసిస్టెంట్ వరకు వాళ్ళ హెడ్ క్వార్టర్స్లోనే ఉండి విధులు నిర్వహించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లాగే డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఎల్ఎంసీలు లోడ్ మానిటరింగ్ సెల్స్ ఓపెన్ చేసుకొని ఈ 3 రోజుల్లో ఏవైనా కానీ విపత్తులు అంటే పోల్ పడిపోవడం కానీ, లైన్ కట్ అవ్వడం కానీ, ఇంటరప్షన్స్ అంతరాయాలు కానీ ఏర్పడినప్పుడు ఇమీడియట్గా వెంటనే స్పందించి అవి రెస్టోర్ చేయాలి ఫస్ట్ అనే ఉద్దేశంతో ఇచ్చాం. వాళ్ళకి కావాల్సిన మెటీరియల్, మెన్ను, కాంట్రాక్టర్లందరూ కూడా సమకూర్చుకోమని చెప్పాం. ఈ వర్షాలు పడేటప్పుడు
ఎక్కువగా ప్రజలు ఏం చేస్తుంటారంటే ఈ కరెంటు స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు తాకకూడదు. అట్లాగే ప్రజలు వర్షాలు పడేటప్పుడు ఈ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఆరు బయట అసలు రాకూడదు. వచ్చినా కానీ చెట్టు కింద కానీ ఇట్లా వీటి చోట అసలు ఉండకూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు అయితే కింద కూర్చొని ఇట్లా పెట్టుకొని ఉండాలి. అంతేగాని ఇమీడియట్గా అక్కడ ఖాళీ చేసేసి సురక్షితమైన ప్రదేశాల్లోకి వెళ్ళిపోవాలి. అట్లాగే కరెంటు పోల్స్, ఐరన్ పోల్స్ అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. వాటి దగ్గర ముఖ్యంగా మరీ జాగ్రత్తగా ఉండి వాటిని ఎట్టి పరిస్థితులు కూడా ముట్టుకోకూడదు. అట్లాగే ప్రజలు తడి బట్టలు ఆరేసే రైతుల వద్ద పొలం కౌలుకు తీసుకుని పంటలు సాగు చేయబోయే రైతులకి సీసీఆర్సీ కార్డులు మంజూరు చేయాలని మండల వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీనారాయణ సిబ్బందిని ఆదేశించారు. ప్రకాశం జిల్లా దోనకొండలోని రైతు సేవా కేంద్రం పరిధిలోని గంగదేవిపల్లి, పెద్దన్నపాలెం సచివాలయాల్లో కౌలు పత్రాల మంజూరుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీసీఆర్సీ కార్డు కోసం భూ యజమాని ఆధార్ కార్డు, పొలం 1B మరియు రైతు యొక్క ఆధార్ నకలు పత్రాన్ని తీసుకుని సంబంధిత సచివాలయంలోని గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి నంద్యాల లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఈ సంవత్సరం ఒక్కో రైతు సేవా కేంద్రం పరిధిలో 73 కార్డులు ఇవ్వాలనే లక్ష్యాన్ని ఉన్నతాధికారులు నిర్దేశించినట్లు తెలిపారు. భూ యజమాని హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం కౌలుదారు హక్కు చట్టం 2019 చేసిందని ఈ కౌలుదారు కార్డు తీసుకోవడం వల్ల కౌలుదారులకు పంట నమోదు చేయించుకునేందుకు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ పొందేందుకు, పండిన పంట ఉత్పత్తుల్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో వీఆర్ఓ శివ, వీఏఏలు అరుణ, విన్నిబాబు, వీణాకుమారి ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. గవర్నమెంట్ రూల్స్ ఒక 5 సంవత్సరాలు మానేసి చెప్పలేదు. సో పొలం లేకుండా ఉండాలి. ముందు వాళ్ళ కుటుంబంలో ఎవరికి కూడా పొలం లేకుండా ఉండాలి. ఆ రేషన్ కార్డు పొలం లేని వాళ్ళకి మాత్రమే రైతు భరోసా వస్తుంది. మనకు తెలియదు, వచ్చిన రూల్స్ ప్రకారం మళ్ళీ పోదాం. సో అట్లా దానికి కూడా ఉపయోగపడుతుంది ఈ సీసీఆర్సీ కార్డు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ షణ్ముఖ గోవర్ధన్ ట్రేడర్స్ నందు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రైతు బజార్లు పెద్ద సంస్థ గత రిటైల్ దుకాణాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దదోర్నాల తహసీల్దార్ ఎస్ఎం హమీద్, ఎంపీడీఓ నాసర్ రెడ్డిలు రిటైల్ దుకాణం ప్రారంభించారు. ఇందులో కందిపప్పు 160 రూపాయలకు, బియ్యం మొదటి రకం 49 రూపాయలు, రెండవ రకం 48 రూపాయలకు అందుబాటులో ఉన్నట్లు మండల ఎన్ఫోర్స్మెంట్ డీటీ తిరుపతి రెడ్డి తెలియజేశారు. ఈ సదవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల తహసీల్దార్ హమీద్ కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ షణ్ముఖ గోవర్ధన ట్రేడర్స్ ప్రొపరేటర్ పబ్బతి సుబ్బారావు, మండల రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదే చీకట్లో చూద్దాం. రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. మీ కుటుంబాన్ని మీరే కాపాడుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి ప్రత్యూష తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి ప్రత్యూష పాల్గొన్నారు. అనంతరం జడ్జి ప్రత్యూష మాట్లాడుతూ విద్యార్థులు, ప్రజలు హెల్మెట్ ధరించి వెళ్తే ప్రమాదాల బారి నుండి తప్పించుకోవచ్చని జూనియర్ సివిల్ జడ్జి ప్రత్యూష తెలిపారు. కారులో వెళ్లే వాళ్ళు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, అలాగే మోటార్ బైక్ మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ ధరించాలని అన్నారు. హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేసి ప్రమాదం బారిన పడి ఇబ్బందులు గురి కావద్దని ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించి వాళ్ళు చెప్పే విధంగా రోడ్డు ప్రమాదాల వారి నుండి విముక్తి పొందాలని జడ్జి అన్నారు. అవగాహన కార్యక్రమంలో ఎస్ఐ కోటయ్య, పోలీస్ సిబ్బంది, మరి బార్ అసోసియేషన్ సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీ చేస్తున్నాము. ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే మా కోర్టులో, పోలీస్ స్టేషన్లో అమ్మని చాలా కేసులు రిజిస్టర్ అవుతుంది. యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కొంతమంది ప్రాణాలు పోతున్నాయి. ఇవన్నీ అవ్వకుండా కాపాడుకోవాలంటే ఫస్ట్ హెల్మెట్ వేయాలండి. మీరు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, సైకిల్ మీద వెళ్ళినా, బండి మీద వెళ్ళినా, కాలేజీలో స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళినప్పుడు బైక్ మీద, పెద్దోళ్ళైనా మిడిల్ ఏజ్ పర్సన్స్ ఎవరైనా కూడా బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. తర్వాత కార్లో వెళ్ళినప్పుడు, కార్ డ్రైవర్స్ తోలేటప్పుడు సీట్ బెల్ట్స్ వేసుకోండి ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే బైక్లో వెళ్ళినప్పుడు వెనకాల కూర్చుంటారు కదా, పిలియన్ రైడర్స్ అంటారు వాళ్ళు కూడా హెల్మెట్స్ ధరిస్తే ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినా కూడా కింద పడినప్పుడు వాళ్ళకి తలకి దెబ్బలు తగలకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు. నేను కూడా పొదిలో చాలా చూస్తున్నాను, చాలామంది అసలు హెల్మెట్సే వాడట్లేదు. అందరూ హెల్మెట్స్ వాడండి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే హెడ్సెట్స్ పెట్టుకుని సాంగ్స్ వినుకొని
బైకులు తోలుతున్నారు. అది చాలా తప్పు. ఎప్పుడు కూడా హెడ్సెట్స్ వాడకుండా శ్రద్ధగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, పోలీసులు చెప్పే రూల్స్ పాటించాలి. తర్వాత రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ ఏది వేయాలో అది కరెక్ట్గా వేసుకొని అది పాటించుకునే బైక్ తోలాలి. కానీ అవన్నీ ఇప్పుడు ఉండే సొసైటీలో ఇలాంటివి ఏం జరగట్లేదు. ఇవన్నీ జరగాలంటే మార్పు ప్రజల్లో రావాలి. ఆ మార్పు వస్తేనే, ప్రజల్లో మార్పు వస్తేనే సొసైటీలో మార్పు వస్తుంది. ప్రజలు మారకపోతే సొసైటీ ఎప్పటికీ మారదు. ఇలానే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అందువల్ల నేను పొదిలి ప్రజల్ని, మిగతా అందరు ప్రజల్ని కోరుకునేది ఏంటంటే, బైక్లో వెళ్ళినప్పుడు హెల్మెట్స్ వేసుకోండి. ఖచ్చితంగా వెనకాల ఉండేవాళ్ళు కూడా హెల్మెట్స్ వేసుకోండి. చిన్నపిల్లలకు కూడా జాగ్రత్తలు తీసుకోండి. బైక్ మీద కూర్చోబెట్టుకున్నప్పుడు, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్స్ వేసుకోండి. అన్ని జాగ్రత్తలు పాటించి బండి తోలండి. ఇదే నేను కోరుకునేది. ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి సహకరించిన ఎస్ఐ గారికి, పొదిలి ఎస్ఐ గారికి, పొదిలి సిఐ గారికి, మా బార్ అసోసియేషన్ అడ్వకేట్స్కి, స్టూడెంట్స్, ఏ కాలేజ్ స్టూడెంట్స్ సార్, వివేకానంద కాలేజ్ స్టూడెంట్స్కి నేను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం సమీపంలో వెలిసిన పట్టాభి రామస్వామి ఆలయం నందు ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్చకులు, అప్పణాచార్యులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా మహిళా భక్తులు ఆషాఢ మాసం సందర్భంగా సీతమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బియ్యం, పప్పు ధాన్యాల్ని తక్కువ ధరకు లభ్యమయ్యే ప్రభుత్వ అమ్మకపు కేంద్రాన్ని ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణంలో తహసీల్దార్లు సోమ్లా నాయక్ నేతృత్వంలో ప్రభుత్వ రైతు బజార్ అమ్మకపు కేంద్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎలక్షన్ బాబు మాట్లాడారు. మార్కెట్లో మండుతున్న బియ్యం, కందిపప్పు ధరల్ని ప్రభుత్వం రైతు దుకాణాల ద్వారా ధరల్ని తగ్గించి అమ్మడం వల్ల పేదలకు ఉపశమనమని తెలిపారు. ఈ కేంద్రాల్ని ధరలు తగ్గుదల పట్టే వరకు కొనసాగించాలని ఎలక్షన్ బాబు నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సోమ్లా నాయక్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. సప్లైర్స్ డిఎస్ఓ గారితో మాట్లాడితే మన మేనేజ్మెంట్ నుంచి ప్రస్తుతం 50 క్వింటాలు మనకి ఇస్తా ఉన్నారు సార్. అట్లానే మన పక్కనే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, ఈ యాక్ట్ పేరుతో వైసీపీ నేతలు భూదోపిడీకి పాల్పడ్డారని దోణకొండ మండల టీడీపీ అధ్యక్షులు నాగులపాటి శివ కోటేశ్వరరావు మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు, భూదందాలు, సహజ వనరుల దోపిడీ గురించి మన దొనకొండ మండలం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మిత్రులు అలాగే విలేకరుల సమక్షంలో మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మరి గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయడం జరుగుతుంది. వైసీపీ పాలకులు ఏ విధంగా అక్రమాలు, దందాలు చేశారో, ఎంత దోచుకున్నారో ఆధారాలతో సహా శ్వేతపత్రాలు ఈరోజు ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో దాదాపు 1,75,000 ఎకరాల భూ అక్రమాలు జరిగాయి. వీటి విలువ సుమారు 35,575 కోట్లు పైనే. ఇళ్ల పట్టాల పేరుతో 10,000 ఎకరాలు, ఇసుక దందాలో 9,750 కోట్లు దోచుకున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో 512ను రద్దు చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ నేతలు భూదోపిడీకి పాల్పడ్డారు. ప్రైవేటు వ్యక్తిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించి పేదల భూములను కొట్టేసేందుకు పన్నాగం పన్నారు. ఇంతటి ప్రమాదకరమైన చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సైతం అమలు చేయలేదు. కానీ నల్ల చట్టంలోని లొసుగులను విజయసాయిరెడ్డి రంకు భాగవతాన్ని బయటపెట్టిన మీడియా విలేకరులను దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని ప్రెస్ గ్రూప్ ఎర్రగొండపాలెం అధ్యక్షులు కాకర్ల కోటయ్య ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎర్రగొండపాలెం మండలం తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో ది ప్రెస్ గ్రూప్ ఎర్రగొండపాలెం వారి ఆధ్వర్యంలో విడతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ గ్రూప్ గౌరవ సలహాదారులు సాబిర్ హుస్సేన్ మాట్లాడారు. బహిర్గతంగా బయటపడ్డ విజయసాయిరెడ్డి భాగవతాన్ని వార్తల రూపంలో అందించిన ప్రముఖ ఛానళ్ల రిపోర్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమని మండిపడ్డారు. బాధితురాలి భర్తే తన భార్య రంకుతరాన్ని బయటపెడితే మధ్యన విజయసాయిరెడ్డి విలేకరును దూషించడం సరైనది కాదని అన్నారు. అనంతరం తహసీల్దార్ సోమ్లా నాయక్ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్, షేక్ షరీఫ్, షేక్ రియాజ్, బుదట, నాజర్, డాన్ రమేష్తో పాటు ప్రెస్ గ్రూప్ ఎర్రగొండపాలెం సంఘ సభ్యులు పాల్గొన్నారు.
వ్యాఖ్యలు చేసి కించపరిచే విధంగా చేశారు సార్. చెప్పమ్మా. మేము మాట్లాడలేదు, మేము ఇక్కడ లోపల అరేంజ్ చేసుకుంటాం. ఒకటి ఓకే, మా జిల్లా కూడా పంపిస్తాను. విన్నపం అయితే నేను అధ్యక్షుల వారికి మంచి మంచి స్కూల్స్ ఎదగాలని ఓకే ఓకే లోకల్ ఉన్నట్టు 50 స్టార్ట్. రైతు బజార్లో మరియు రిటైల్ దుకాణాల వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చౌక దుకాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కొమరోలు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు ప్రజల్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో రిటైల్ దుకాణాల వద్ద తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించే చౌక దుకాణాలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమరోలులోని రాష్ట్ర ప్రధాన రహదారిలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస కిరాణా షాప్లో ప్రభుత్వ చౌక దుకాణం ఈ రోజు ప్రారంభించారు. కొమరోలు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు, మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ ముత్తముల సంజీవ్ రెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గురువారెడ్డిలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇందులో కందిపప్పు, బియ్యంలను తక్కువ ధరకే ఇస్తారని, కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు మంచి చేయడం కోసం చౌక ధరల దుకాణాలను ఏర్పాటు చేస్తోందని, ఇలాంటివి మండలంలో మరిన్ని ఏర్పాటు చేస్తారని మాజీ ఎంపీటీసీ ముత్తముల సంజీవ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా సమన్వయకర్త గజ్జలకొండ నారాయణ, టీడీపీ యువ నాయకులు పాలకుల విజయకుమార్ రెడ్డి, దుకాణదారుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బయట 60 రూపాయలు 11 రూపాయలు తగ్గినట్టే కదా, బియ్యం 60 రూపాయలు బయట 11 రూపాయలు ప్రకాశం జిల్లా గిద్దలూరులో మొహరం వేడుకల్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మొహరం ముందు రోజు రాత్రి అగ్నిగుండాన్ని వెలిగించారు. ఈ పండుగకు వేడుకలకు హిందూ ముస్లిం సోదరి సోదరులు ఐక్యతతో మొదటి రోజు చిన్న సరిగెత్తు, రెండవ రోజు పెద్ద సరిగెత్తు, మూడవ రోజు పగలు సరిగెత్తు, నాలుగవ రోజు మొహరం వేడుకలు నిర్వహించారు. చివరి రోజున మొహరం పండుగ రోజున పీర్ల గుండం చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రధాన వీధుల గుండా సవార్లు డోలు దిమ్మికులతో ఊరేగింపు వెళ్తూ ప్రభుత్వ చిన్న చావిడి మరియు పెద్ద చావిడి రెండు పీర్ల చావిడికి చెందిన పీర్లు ఒకే చోట కలుసుకొని శ్రీ హజ్రత్ ఖాదర్ వలి స్వాముల వారి దర్గా వద్ద ప్రత్యేక పూజలతో నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు. ఈ మొహరం పీర్ల పండుగ మహోత్సవ వేడుకల్ని చూడడానికి ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఇస్లాంను కాపాడుకోవాలని చేసిన పవిత్ర యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమాం హుస్సేన్ వీరమరణం పొందడం, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మొహరం పండుగను 10 రోజుల పాటు నిర్వహిస్తారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో మొహరం పర్వదిన వేడుకల్ని ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. కొమరోలులోని జామా మసీద్ పీర్ల చావిడి వద్ద, రాష్ట్ర ప్రధాన రహదారిలోని పీర్ల చావిడి వద్ద, గోపానిపల్లె పీర్ల చావిడి వద్ద అగ్నిగుండాలను వెలిగించి అందులో నడవడం, ప్రాణత్యాగం చేసిన వీరుల్ని స్మరించుకుంటూ పీర్ల దేవుళ్ల ప్రతిమల్ని ఊరేగించడం చేశారు. రాజుల వంశానికి చెందిన వారు పాల్గొని గుండం చుట్టూ తిరిగి విశిష్ట పూజలు చేశారు. అనంతరం భారీ జనసందోహం మధ్య అగ్నిగుండంలో యువత భక్తి శ్రద్ధలతో నడిచారు. అనంతరం ఈరోజు తెల్లవారుజామున పీర్లను గ్రామోత్సవం నిర్వహించారు. వీధుల్లో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి అల్లా ఆశీస్సులు భక్తులకు కలిగిస్తూ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ పీర్ల పండుగలో ముస్లింలతో పాటు హిందువులు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడారు. మహమ్మదీయుల ప్రధాన పర్వదినాల్లో మొహరం ముఖ్యమైందని, హసన్ హుస్సేన్ అనే ముస్లిం వీరుల స్మారకార్థం శోకతప్త హృదయాలతో జరుపుకునే పండుగ పీర్ల పండుగ మొహరం అని తెలిపారు. కర్బలా ధర్మ యుద్ధంలో ప్రాణాలు విడిచిన వీరులకు గుర్తుగా హస్తకృతి కలిగిన రూపాన్ని తయారు చేసి అందంగా అలంకరించి పూజించే వాటిని పీర్లు అంటారని అన్నారు. కొమరోలు మండలంలోని కొన్ని గ్రామాల్లో మొహరం పండుగ ఘనంగా ముగిసింది. మిగిలిన గ్రామాల్లో 10 రోజుల పాటు అక్కడక్కడ మొహరం వేడుకలు నిర్వహిస్తారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.